హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మంచిగున్నా. అదంతా కాదు గానీ ఫస్ట్ పాయింట్‌కొచ్చేద్దాం. ఈరోజు టమోటా కారం ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా? టమోటాలు, ఎర్రగడ్డ, మళ్ళా పచ్చిమిర్చి, ధనియాలు మంచిగా ఎంచుకోవాల. దాంతో పాటు పచ్చి కొబ్బరి తీసుకొని మంచిగా ఎంచుకోండి. ఎక్కువ తీసుకోవద్దండి, కొంచెం చాలు. మళ్ళా వచ్చి ఉప్పు అవన్నీ మిక్సీలోకి తీసేసుకొని మంచిగా మిక్సీ పట్టేయాల. అంటే ఫైన్ పేస్ట్‌గా కాకుండా అక్కడక్కడ కచ్చా పచ్చాగా చేసుకోండి. మళ్ళా వచ్చి తెల్లవాయలేసుకోవాల. మిడిల్ అంటే కొంచెం మనకు కచ్చా పచ్చాగా అనిపించినప్పుడు అప్పుడు వేసుకొని తెల్లవాయలేసుకొని మిక్సీకి వేసుకున్నాక లాస్ట్‌లో కొత్తిమీర వేసుకోవాల. ఎందుకంటే అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది తగులుతుంది. మరియు ఆయిల్ వేసుకొని మా ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉంది. సో, నాకి ఇంట్లో కరివేపాకు లేదా సో, అప్పటికప్పుడు పోయి నేను తెంపుకొని వచ్చి నేను పోపులోకి కరివేపాకు తెచ్చేసుకొని పోపు అనేది పెట్టేసిన. పోపు పెట్టేటప్పుడు కూడా తెలుసా అన్నీ ఈరోజైతే ఫుల్ అటర్ ఫ్లాప్ అవుతుంది అనుకున్నా. కానీ నేను చేసిన దాంట్లో ది బెస్ట్ చట్నీ ఇదే అయింది తెలుసా, అంత బాగా కుదిరింది. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చేసింది. ఆయిల్ కూడా లాస్ట్‌కి ఏమైందంటే ఫుల్ వేసేసినానా, అది కింద పడిపోయింది. ఇది తెలీదు, మా మమ్మీ ఇప్పుడే చూస్తుంది ఈ వ్లాగ్ చూసే అప్పుడే. ఇంకా వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటే ఆహా! స్వర్గం, అమృతం, అసలుకది నా చేతి అమృతం.